హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో వాళ్ళు ఫైనల్లీ 2 రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే 2 రోజులు బాగా జ్వరం వచ్చింది. సో అందుకే చేయలే. సో ఇవాళ నుంచి మళ్ళీ చేస్తాను స్టార్ట్. సో ఇవాళ చూద్దాం ఎటు అవుతుంది. సో ఇవాళ మసాలా దోశ. ఇదిగో ఇదిగో మసాలా దోశ. అదే ఇదిగో ఆంటీ 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 వాట్సాప్. వద్దు వద్దు. సో ఇదిగో ఫ్యాన్. 10:30. సో ఇది తినేసాక ఇవాళ వెళ్దాం తినడానికి. అదే చదివేసాక వెళ్దాం తినడానికి. తిరిగినప్పుడు కలుద్దాం. వెయిట్ చేస్తున్నాం. ఇదిగో ఇక్కడ నుంచి ఒక ముక్క లాగేయడానికని తినడానికని కష్టపడుతుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నానని తీయట్లే. తినేసింది మొక్క. ఇదిగో మొక్క వెళ్ళిపోయింది. ఇదిగో 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 ఇలా వీడియో బంద్ చేసాను. లేదు, మొక్క ఎగిరిపోయింది. ఏటమ్మా. సరే బాయ్. ఫైనల్లీ తినేటం అయిపోయింది. ఇదిగో 3 అన్నం, సలాడ్, వంకాయ మసాలా, కాకరకాయ ఎప్పుడు. ఇక్కడ ఇదేదో బాగవుతుంది. ఎందుకమ్మ ఇది ఉల్టా అయింది? సో మీకు ఇంట్లో జాక్ కనిపించుకుంటుంటుంది. ఏటైంది తెలియాలంటే ఇక్కడ మా అమ్మగారికి అలాగండి. ఏటైందమ్మా? ఎందుకు చెప్పు. చిన్నదిలో చెప్పు. ఎందుకు? బిజార్ పడలేక కాయలేక అక్కడ బయటకు వెళ్దాం చేయలేకపోయాడు. అందరు వెళ్ళిపోవడం వల్ల అది పిచ్చి పిచ్చిలాగా అయిపోయింది. చిరాకు ఎక్కువ పెట్టింది. మేము ఊరు నుండి వచ్చినప్పటికి మరి లేదు. సో అందుకే మరి జాక్ కనిపించట్లేదు ఇంట్లో. చాలా బాగుంది. అయితే నీకు ఎలాగుంది? జాక్ వెళ్ళిపోవడం వల్ల నీకు ఎలాగుంది? సరదాగా ఉందా? ఏడుపు వస్తుంది. బాగుందా? రోజు గుర్తు చేస్తున్నావు అనేది చేయలేము. వర్షాల క్లైమేట్ అయిపోయింది. వల్ల ఎండ పోయింది. సో ఇదిగో క్యాన్ వైట్ మాన్స్టర్ పెంచుకాయించుకున్నది. ఇవాళ వెళ్ళి ఫైనల్లీ రెడ్ బుల్ కొందాం. డబ్బులు అన్నీ నా దగ్గర. ఇవాళ వెళ్ళి రెడ్ బుల్ కొందాం. ఇవాళ ట్రై చేద్దాం రెడ్ బుల్. తర్వాత కలుద్దాం సాయంత్రం. ఫైనల్లీ సాయంత్రం అయిపోయా. సో కోల్డ్ కాఫీ చేస్తున్నాను. బిగినర్. సో ఐస్, చీనీ, కాఫీ వేస్తాను. సో తెప్పాలి. దాని తర్వాత అది అయిపోయాక ఇది వేసాక ఇది కూడా కలిపేస్తాను. అయిపోద్ది అప్పుడు కోల్డ్ కాఫీ. సో ఇది మిక్సీ చేసాక కలుద్దాం. అప్పటికి పాలు కూడా మరిగిపోద్ది. సో అప్పుడు వేసినప్పుడు కలుద్దాం పాలు. సో ఫైనల్లీ రెడీ అయిపోయి బోర్బన్ కోల్డ్ కాఫీ. ఇదిగో
తాగేసి చూడు. బిగినర్ లెవెల్. బొక్కలాగా ఉందా? ఎలాగుంది? ఎంత ఇస్తావు 10కి? సోనాక్కల్ సునాగా bourbon cold coffee. You have to rate it out of 10. ఎక్కువ తాక్క. రేట్ అవుట్ ఆఫ్ 10. బొక్కలాగా ఉంది. ఏ ఎంత చెప్పు. 8. ఇంకా 2. 8 నచ్చలే. Just because extra sugar. అలాగంటావు. మరి షుగర్ లేకపోతే అలాగే. Excess. Diabetes. 8. షుగర్ ఎక్కువ అయిపోయిందంట. అంటే బాగా చేశాను. లేదు. శారదాకి అమ్మ చెయ్య కోసుకుంది. ఇదిగో ఏం నైట్ అమ్మ. ఇదిగో దేనివల్ల అంటే ఇప్పుడు మేము బోర్బన్ డ్రింక్ తాగాం. ఇదిగో ఇదిగో బ్లడ్ చాలా గట్టిగా కోసుకుపోయింది. ఎందుకు చేస్తున్నావు? నాన్న వరకు వెళ్ళిపోయింది. టీటీ వేయించుకో. గాజు అవుతే ఎటు అవుతుంది? గాజు అవుతేనే ఎట్ అవుతుంది. నాకు టీటీ వేయించుకుంటారు కదా నాకు లేదా ఆరా మైనస్ అయితే ఒకసారి ఏదో నాలెడ్జ్ చేద్దామంటే బొక్కే. ఏదో నాలెడ్జ్ చేద్దాం అనుకుంటే బొక్కే. నాలెడ్జ్ ఆరా మైనస్. I am studying here. Studying, not studying. Brain, not braining. నోటి సిలబస్ చూసుకొని ఉండిపోసానుగా. కట్ ఎంత అయింది? కట్టుకోవచ్చు కదా. గడి ఎక్కితే వేస్తున్నావు. నాకు సరదా ఇలా కట్ అయిపోతే చూడడానికి మజా వస్తుంది. ఏటవుతుంది మళ్ళీ అందరూ ఆహా అన్నారు. అనకపోతే మళ్ళీ మరి బిజార్ అనిపిస్తుంది. ఎందుకంటే బాధ అది. ఆహా అనకపోతే అవా అదే నానికి తగిలంటే గాబరి అయిపోయింది. ఇంకొకరికైనా గాబరి తిడతారు. ముద్దు చేయరు. మా నాన్నగారు తిడతారు. నీకేం అవసరం అవన్నీ?
నేను అనేది బీఫ్ కొట్టి పింగ్ అని కట్ చేసి అవదు అది, అది అన్నీ వెళ్తుంది. ఏడైంది. ఇక్కడ మాట్లాడుతున్నాను ఐ మీన్ పాపం కర్రీ పాపం. ఇదిగో ఎంత రక్తం వచ్చేస్తుంది ఇలాగా. మండట్లేదు అవ్వ. అరే అరే తుడేసుకో బ్యాండెడ్ తెచ్చు బండ. మండుతుంది. ఏడు చేద్దాం, ఏడు చేయాలి. నడుచుకొని పరిగెట్టున వెళ్ళాలి, వెళ్ళి పట్టుకొని రావాలి. అమ్మ నీకు తగిలిపోయిందా, అమ్మ నీకు తగిలిపోయిందా. నువ్వు పరిగెట్టలేదు, వెళ్ళట్లేదు. పరిగెట్టాలి, మోటార్ బంద్ చేశాను కదా. ఇదిగో వాల్ పేపర్ పెట్టాను. స్టార్టింగ్ నుంచి వద్దాం మళ్ళీ ఒకసారి. కళ్ళు కొట్టింది. ఇదిగో స్టార్టింగ్ నుంచి. మ్యూజిక్ గీజిక్ ఏడు ఉండదు, ఓన్లీ ఇక్కడ నేను ఒక వాల్ పేపర్ పెట్టాను, లైవ్ వాల్ పేపర్. సో ఇదిగో ఉండు, ఆపచ్చు కదా. లాస్ట్కి చూడండి గాయ్స్. ఫైనల్లీ దీంట్లో అక్కడ కొత్త వాల్ పేపర్ పెట్టాను. దీనికంటూ మంచిది. దాంట్లో ఎలా అర్థమైంది నాకు తెలియదు. దాంట్లో ఒక వెరైటీలే, ఇది ఇంకా మస్తు ఉంటుంది. ఆపది కొంచెం ఆపు, సౌండ్ వస్తుంది. కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. అంతవరకు నేను నోట్స్ చేసి వచ్చిందా? లేదు, అంత టైం పడుతుంది. రావట్లేదు ఎందుకు? ఇది కాదు, వేరే వాల్ పేపర్ ఏదమ్మా. అండ్ వస్తుంది వాళ్ళు. ఎంత టైం పడుతుంది అన్న? ఏటన్నా ఇది? ఏంటి బంద్ చేసి వెళ్ళిపోద్ది? ఇదిగో ఇది లైవ్ వాల్ పేపర్. స్టార్టింగ్ నుంచి వస్తుంది, కొంచెం వెయిటింగ్. ఇది స్టార్టింగ్. ఇదిగో ఇది జరుగుతుంది. ఇంకా కూర ఇదిగో రొట్టెలు తయారైపోయా, అయిపోయా. ఇదిగో పుట్ట. సో వీళ్ళకి ఎంత చాలు కలుద్దాం ఇంకొక రోజు. ఒక బ్లాగ్లో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.